హాయ్, మళ్ళీ అయితే ఒక హెల్తీ రెసిపీతో అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను. ఇది వచ్చి జొన్న ఇడ్లీలు, జొన్నలతో చేశాను నేను. రవ్వ కానీ రైస్ కానీ ఏం యూజ్ చేయలేదు దీంట్లో. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో నేను చెప్పిన కొలతతో అయితే తీసుకోండి, పక్కా అయితే ఇడ్లీలు వస్తాయి. 3 కప్స్ జొన్నలు, 1 కప్పు మినప్పప్పు, ఇవి సపరేట్గా నానవేసుకోవాలి మనం. సో ఇవి గ్రైండ్ చేసేటప్పుడు సపరేట్గా గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే జొన్నలు గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకనేసి సపరేట్గా వేసుకోవాలి. సో వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఓవర్ నైట్ అట్లనే వదిలేసేయండి. మార్నింగ్ అయ్యేసరికి ఇట్లా పొంగుతుంది బాగా పిండి. మామూలుగా మన ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో, రవ్వ ఇడ్లీ కానీ బియ్యం ఇడ్లీ కానీ, సో అలానే మనం గీ అప్లై చేసేసుకొని చక్కగా ఇడ్లీలు వేసేసుకోవచ్చు. నేను వేసిన కొలతలతో అయితే నాకు ఒక 14 ఇడ్లీల వరకు వచ్చేసాయి. సో మనం మామూలు ఇడ్లీలు పెట్టుకున్నట్టు 15 to 20 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా చక్కగా అయితే వచ్చాయి ఇడ్లీలు మటుకు. సాఫ్ట్గా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.